నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కొంత ఫేమ్ వచ్చి ఆ తర్వాత వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇంకొంత ఫేమ్ వచ్చి ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పేరిట వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి మనకి కొంతకాలంగా నడుస్తూనే ఉంది. కొంతమంది అకౌంట్ని బ్లాక్లు కూడా చేశారు. అయితే ఇదే క్రమంలో మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన విష్ణుప్రియ షోస్ నుంచి తన కెరియర్ని స్టార్ట్ చేసి బిగ్ బాస్ వరకు వెళ్ళి ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ ద్వారా బాగా సంపాదించుకుంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే సబ్స్క్రిప్షన్ ఒక అతను అసభ్యకరమైన ఫొటోస్ పెడుతుంది అని చెప్పేసి తన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ అసభ్యకరమైన ఫొటోస్ తను పెట్టడం, ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ గురించి మాట్లాడడం వల్ల తనకి ఇంకా ఇన్కమ్ పెరుగుతుందే తప్ప ఇన్కమ్ తక్కువైతే అవ్వట్లేదు. సో అసలు ఏంటి, ఎవరి వల్ల మరి ఇలాంటి వాళ్ళకి హైప్ పెరుగుతుంది ఏంటి, అసలు ఎందుకు ఇలాంటివన్నీ ఎక్కువ జరిగిపోతున్నాయి ఇప్పుడున్న సొసైటీలో, వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆర్జే శేఖర్ భాష. నమస్కారం సార్. ఎట్లున్నారు సార్? ఈ మధ్య మీరు చాలా బిజీ అయిపోయారు సార్. బిజీ ఏం లేదు, కొంచెం మెడికల్ సిచ్యువేషన్ ఉండే. ఇంకా రైట్ సార్. మీతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ తను కూడా. అవును. ఆ బిగ్ బాస్లో చాలా వరకు ఏంటంటే తను ఫిల్టర్ లేకుండా చాలా తన మనసులో ఏమనిపిస్తే ఇక్కడ ఏది అనిపిస్తుంది మాట్లాడితే, ఇక్కడ ఏది అనిపిస్తుంది చేస్తా అని చెప్పేసి ఆ షోలో తను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో తన సబ్స్క్రిప్షన్స్ వల్ల తనకి చాలా ఆదాయం పెరిగింది. అందులో కూడా అసభ్యమైన అసలు చూడలేని ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? విష్ణుప్రియతో బిగ్ బాస్ సీజన్ 8లో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు కలిసాము. ఏదైనా ఇక్కడ అక్కడ గ్యాదరింగ్స్లో మీటింగ్స్లో చాలాసార్లు కలిసాము. ఏ రోజు కూడా విష్ణుప్రియ దగ్గర నుంచి మాకు అటువంటి అసలు ఆ వైబ్సే లేవు. జస్ట్ లైక్ ఒక మగాడితో ఎలా ఉంటాం అలాగే ఉంటాం. జస్ట్ ఒక మగ ఫ్రెండ్తో ఎలా ఉంటాం, అంతకు మించి అసలు వేరే ఇదే ఉండదు మాకు. అంత ఇదిగా ఉంటుంది అనమాట అమ్మాయి. సరే, ఆ షోలో పృథ్వీతోటి ఇది అంటే అది రీల్ అంటారా? అది తను దేనికోసమే చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ మాకు ఎప్పుడు కూడా ఆవిడ మీద అటువంటి అసలు ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అనే ఒపీనియన్ కూడా లేదు. కట్ చేస్తే మొన్న రీసెంట్గా ఇటువంటి పోస్టులు ఇవన్నీ పెడుతుంది. సరే, అవి చూసినప్పుడు కూడా అంతకు ముందు కూడా ఇటువంటి పోస్టులు పెట్టింది ఆవిడ. లైక్ మీరు బిగ్ బాస్కి రాక ముందు కూడా షీఈ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. అదే మోడలింగ్, డాన్సింగ్ వాటి కోసం పెట్టినప్పుడు కొంచెం గ్లామరస్ అనో లేకపోతే కొంచెం బోల్డ్ అనండి, ఇంకా కొంచెం మోతాదు ఎక్కువ అనండి, వాట్ ఎవర్, బట్ లీగల్గా యాక్సెప్టెడ్ లిమిట్స్లోనే షీ వాజ్ డూయింగ్ ఇట్. ఇలా వందల వేల లక్షల మంది ఉన్నారు చెప్పాలంటే మన ఇండియాలో. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరి మీద లేని ప్రాబ్లం మనకి విష్ణుప్రియ గురించే మనం మాట్లాడుతున్నాం ఎక్కువగా. నేను చెప్పేది ప్రాబ్లము ఆడవాళ్ళు ఇలా ఒళ్ళమ్ముకొని డబ్బులు సంపాదించడం. ఒళ్ళమ్ముకోవడం అంటే ఫిజికల్గానే కాదు, బట్ అందాల ఆరబోత కూడా కావచ్చు. ఎలాగైనా సరే ఇది మన భారతదేశానికి ఒక జోల్ట్ లాంటిది. మనం యాక్సెప్ట్ చేయలేనటువంటి ఒక ఫినామినా. చాలామంది తీసుకోలేరు. మేబీ ఒక హై-ఫై సొసైటీలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, కానీ 95% ఆఫ్ ద భారతీయులకి ఇది అన్యాక్సెప్టబుల్ సిచ్యువేషన్. కానీ మన దరిద్రం ఏంటంటే ఇది పెరుగుతుంది, ఈ ట్రెండ్, కల్చర్ పెరిగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఒకటి ఇన్స్టాగ్రామ్. ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నాడు. దాంట్లో డబ్బులు సంపాదించడం ఎట్లా? ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అంటే మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఈ సబ్స్క్రిప్షన్ కన్నా ముందు చూసుకున్నట్టయితే కొలాబ్స్, అంటే ఈ షాప్లో వస్తువులు ఇలా ఉన్నాయి, ఈ శారీలు ఇట్లా ఉన్నాయి, ఇక్కడ ఈ షాప్లో ఇవి ఉంటాయి, ఇలాంటివన్నీ ఇచ్చి బాగా సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇలాంటివన్నీ చేసి చాలామంది ఏంటంటే అమ్మాయిలంటే ఒక నెగిటివిటీ వచ్చేసింది చాలా వరకు. అమ్మో, అమ్మాయిలతో జాగ్రత్త అన్న ఒక పొజిషన్కి వచ్చింది. ఈవిడ ఇలా చేయడం వల్ల అంటే ఇవాళ టక్కుమని ఈవిడే లైమ్లైట్లో వచ్చింది. అంతకుముందు ఈషా రెబ్బా కావచ్చు, ఇంకా చాలామంది వాళ్ళు సబ్స్క్రిప్షన్లు పెట్టుకున్నా దాంట్లో వాళ్ళు ఏం పెడుతున్నారు, వీళ్ళు ఏం చూస్తున్నారు నేనైతే ఇప్పుడు చూడాల. కానీ దాంట్లో కేవలం అందాల ఆరబోత వల్ల డబ్బులు సంపాదించాలి అనుకునేదాన్ని గౌరవంగా చూసే పరిస్థితి భారతదేశంలో లేదు. కానీ చట్టపరంగా దట్స్ ఓకే అన్నట్టుగానే తెలుస్తుంది. ఇది ఓకేనా కాదా అనేది ఒక మీమాంస, ఒక చర్చ ఇవాళ ఆ ఏఐఎస్ఎఫ్ అబ్బాయి వెళ్ళి విజయవాడలో కేసు పెట్టడంతో మొదలైంది. మరి అది ఎఫ్ఐఆర్ అయిందా లేదా తెలియదు. పోలీసులు దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఇది దేశానికి మొత్తం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. ఇది విష్ణుప్రియ ఇష్యూ కాదు, ఇలా చేసే లక్షల మంది అమ్మాయిలు అండ్ వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి రేపు నాకు ఒక డాక్టర్ అక్కర్లా, ఒక లాయర్ అక్కర్లా, ఒక ఇంజనీర్ అక్కర్లా, ఒక ఐఏఎస్ అక్కర్లా, ఒక ఐపీఎస్ అక్కర్లా. మీరు ఇంత కష్టపడి చేస్తే నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తారేమో, నేను నెలకు 30 లక్షలు తీస్తా, దీంట్లో ఇంకా పోను ఇది పెరుగుతుంది అని చెప్పి అనుకునేవాళ్ళు ఎక్కువయ్యారంటే దీంట్లో రేపు మన
అమ్మాయిలు ఎస్పెషల్లీ యూత్లో ఉన్న అమ్మాయిలు చదువు సంధ్య మానేసి ప్రయోజకులు అవ్వడం మానేసి ఇలా ఒళ్ళమ్ముకుని డబ్బులు సంపాదించే లైన్లోకి వెళ్ళడం అనేది చాలా డేంజరస్ పరిణామం మన దేశ యువతకి, అమ్మాయిలకి ఎస్పెషల్లీ. సరే మగాళ్ళకంటే చచ్చినట్టు వాడు చూసినా ఒరే వాడు వెధవ చూశాడు, కానీ వాడికి వేరే ఆప్షన్ లేదు. చచ్చినట్టు సంపాదించుకోవడానికైనా సరే ఉద్యోగం చేయాలి, వాడికి ఇటువంటి ఆప్షన్లు లేవుగా. మగాడు వ్యభిచారం చేసి సంపాదించలేడు, లేకపోతే ఒళ్ళమ్ముకుని సంపాదించే పరిస్థితి లేదు. వాడు చచ్చినట్టు చదవాలి, ప్రైవేట్లోనో లేకపోతే గవర్నమెంట్లోనో చేయాలి. బాగుంటే మంచి కలెక్టర్ ఉద్యోగం కూడా చేస్తాడు వాడు. ఎందుకు బయట కంట్రీస్లో చూసుకున్నట్టయితే మెయిల్వి కూడా ఉన్నాయి కదా చాలా వరకు, వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బయట కంట్రీస్కి మన కంట్రీస్కి తేడా అంటే ఇక్కడ మగాళ్ళలో ఉన్న వ్యామోహం, ఆ కక్కుర్తి అంత ఉండదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి చూసి చూసి అలవాటు అయిపోయింది. ఇది కూడా రేపు ఏమవుతుందంటే ఇది ఎక్కువైపోయింది అనుకోండి, విరుగుడు కొరకే అన్నట్టుగా ఇలా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు విష్ణుప్రియ స్పెషాలిటీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇలా దారులు పోయి ఆడలు కూడా ఇట్లాంటి డ్రెస్లు వేసుకొని పోతున్నారు అనుకోండి. ఇనిషియల్గా ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ ఫేజ్లో ఉంది, మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అంటే చక్కగా ఇలా చెరగట్టుకొని పద్ధతిగా ఉన్న అమ్మాయిలు చూసిన మనం, మన అక్క, మన చెల్లి, మన అమ్మాయి ఇలా ఉంటారని చూసిన మనం సడన్గా ఇటువంటి వాళ్ళు ఇన్నాళ్ళు ఈ వ్యాంప్ క్యారెక్టర్లో చేసిన అమ్మాయిలు లేకపోతే క్యాబరే డ్యాన్స్లో సినిమాలో చూపించిన క్యారెక్టర్లు రోడ్డు మీద మనకు కనబడుతుంటే వీళ్ళని మనం న్యాచురల్గా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సరే కొంతమంది అబ్బాయిలు అయితే చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు అయితే మాత్రం చాలామంది నేను గమనించి ఇప్పుడు మీలాంటి వాళ్ళు చక్కగా పద్ధతిగా ఉండేవాళ్ళు, పద్ధతి అంటే చీరే కట్టుకోకర్లు నేను చెప్తున్నాను, మేము ప్యాంట్ షర్ట్ వేసుకున్నా ఏదైనా సరే డీసెంట్గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు నేను ఎందుకంటే కొంతమందిని చూసి ఇందాకే ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ పాపం మాట్లాడుతూ మాకు ఇబ్బందిగా ఉందని వాళ్ళని అందరూ అలా చూస్తుంటే నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. మార్కెట్లో ఆడదాన్ని గౌరవం తగ్గించేట్టు అలా మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఆడవాళ్ళు అంటే భయం వేసే పరిస్థితి ఉంది. భయమనే కాదు, ఒకప్పుడున్న గౌరవం అంటే లేడీస్ క్యూలోకి వచ్చినా కూడా అమ్మ ఫస్ట్ వెళ్ళండి అనే స్టేజ్, ఎక్కడన్నా వస్తే లేచి సీట్ ఇచ్చే స్టేజ్, ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈక్వాలిటీ అని చెప్పేసి ఒక ఇష్యూ వచ్చింది, ఫెమినిజం అని ఒక ఇష్యూ వచ్చింది. సో వీటన్నిటిలో ఎక్కడో అంటే మనని మనము తక్కువ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామా లేకపోతే ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామా అదే అర్థం కావట్లేదు. లేదమ్మా, ఈక్వాలిటీ అనే పదం వల్ల ఆడవాళ్ళని తక్కువ చేసుకోవడం తప్ప ఇంకా లేదు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు ఆడవాళ్ళని ఇక్కడ పెట్టుకున్నారు, నెత్తిన పెట్టుకున్నారు. మగాళ్ళు ఎవరో వెధవలు ఉండొచ్చు, ప్రతి ఒక్కడు రేపులు చేయట్లా, ఎక్కడో అక్కడ చేసిన తర్వాత ఒక 100 సార్లు చూపించి అది మగాళ్ళందరూ ఇలా చూపిస్తున్నారు. కానీ బై డిఫాల్ట్ మనం అందరం కూడా మన దేశం అనేది ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూనే పెరిగి మన తల్లులు మన చెల్లెళ్ళు అందరినీ కూడా మనం రెస్పెక్ట్ చేసుకుంటూ పెరుగుతాం. అటువంటిది ఇవాళ ఈ షాక్ని ఎవరో ఒకళ్ళు పట్టుకొస్తారు ఫారెన్ నుంచి, పట్టుకొచ్చి ఇలా మన మీద రుద్దే ప్రయత్నం, ఇదే స్వాతంత్రం ఇదే అని చెప్పి కొంతమంది తయారవుతుంటే ఎక్కడ నా చెల్లెలు నా కూతురు రేపు ఇలా తయారై అందరిలో అగౌరవంగా అనిపించుకోవాల్సి వస్తుందో అనే భయం చాలామందికి ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ దాటి ఒక 20-25కి వచ్చి వాడికి ఒక కూతురు పుడితేనో వాడికి ఒక చెల్లెలు ఉంటేనో ఖచ్చితంగా ఉంటుంది. నా వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఇలా అంటే తట్టుకోలేము. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు విష్ణుప్రియ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. విష్ణుప్రియ అంటే తను అంటే కొంత షోస్ ద్వారానో లేకపోతే బిగ్ బాస్ ద్వారానో కొంచెం ఎలివేట్ అయిపోయింది, కొంచెం ఏంటంటే ఒక సెలబ్రిటీ లాగా ఉంది. అయితే ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో తను కంప్లైంట్ చేశాడో అప్పటి నుంచి ఇంకా తనకి ఫాలోవర్స్ ఎక్కువైపోతుంది, సబ్స్క్రిప్షన్స్ ఎక్కువైపోతుంది, మనీ అది మీకు మళ్ళీ చెప్తా, విరుగుట కొరకే యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ పెట్టడం మంచి పాయింటే, నేను అదే చెప్తున్నా. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ పెట్టిన ప్రతి ఒక్కడి ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంతకుముందులాగా ఇన్కాగ్నిటెంట్ మోడ్లో పెట్టుకొని ఎవరికి తెలియకుండా నేను చూసేసేలే అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఎవడెవడు చూస్తున్నాడో అన్నీ రికార్డ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగితే ఈ పిల్లలు ఎస్పెషల్లీ నా భయం, ఇప్పుడు ఒక 25 ఏళ్ళ మగాడు వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డవాడు ఏమన్నా చేసుకొని, బట్ ఈలోపు టీన్స్ వీళ్ళు వాళ్ళ టైంని ప్రొడక్టివ్గా వాళ్ళ కెరీర్ మీద పెట్టాల్సింది పోయి ఇటువంటి వాటి మీద పెడితే నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఒరే వెధవా అని చెప్పి తిట్టడానికి కూడా ఎందుకు, వాడికి తెలిసి తెలియని వయసు, అది విచక్షణ ఇంకా ఏర్పడదు వాడికి. అటువంటి వాళ్ళు ఇటువంటి దాని లోపలికి పోయి వాడి చదువు అంతా నాశనం చేసుకొని వాళ్ళకి ఇది ఒక ఉపయోగకరమైన విషయం ఏంటంటే ఈ 399 రూపాయలు గోకగానే వాళ్ళ నాన్నకి క్రెడిట్ కార్డు బిల్లులోని దేంట్లోనే వస్తుంది. వచ్చినప్పుడు ఏంట్రా ఇదని చూసినప్పుడల్లా కనీసం కొడుకుని అడగడానికి ఉంటుంది. ఇంతకుముందు అదేం లేదుగా, వాడు ఇంకా అంటే 3 పెట్టుకొని చూడడం ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు సరే డబ్బు ఉన్నవాడు ఈమెను చూస్తాడు, డబ్బు లేనివాడు వాడికి ఇంతకన్నా దారుణమైన ఆప్షన్ బోర్డు ఉన్నాయి. ఇప్పుడు పెట్టింది అనడానికి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా, ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారని మాట్లాడుకుంటున్నారు కదా,
అంతమంది సబ్స్క్రైబర్లు ఎక్కడ, అందులో సగం మంది మీడియా వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఏం పెట్టింది చూసి ఆ thumbnails దాన్ని బ్లర్ వేసి పెట్టి వాడు ఒక వీడియో చేద్దామని చెప్పి చాలామంది వీళ్ళే తీసుకుంటున్నారు సబ్స్క్రిప్షన్లు తప్ప జనాలందరూ ఏం విరగబడి ఏం తీసుకోవట్లా. ఎవరో కొంతమంది తీసుకొని ఉండొచ్చు, ఆవిడ కోర్ అభిమానులు ఎవరన్నా తీసుకోండి, కాంటెంట్ కోసం చేస్తున్న సబ్స్క్రిప్షన్ అంటారు. మరి ఆవిడకున్న ఒక 10 లక్షల మంది ఫాలోయింగ్లో 5,000 మంది వచ్చేది కాదు కదా. సో కేసు పెట్టిన తర్వాత అసలు దీంట్లో ఏముందని చూడడానికి, అంతేగాని సంగగార్చుకుంటూ చూసేవాళ్ళు తక్కువ. నిజం చెప్పాలంటే దాంట్లో అసలు ఏంటి కంటెంట్, దీంట్లో న్యూస్ ఏంటి, ఇది ఈవిడ ఏం చేస్తుంది అని మీద వాచ్ చేయడానికి. అండ్ అలాగే మీడియాలో మనం చెప్పే ముందు మనం చూసి చెప్తే బాగుంటుంది కదా అనే కోణంలో చాలామంది సబ్స్క్రిప్షన్లు తీసుకున్నారు. మీరు నెక్స్ట్ మంత్ చూడండి, ఆ నెక్స్ట్ మంత్ చూడండి, అప్పుడు కూడా ఇంతే ఉంటే, ఇంకా పెరిగితే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడచ్చు. నేను ప్రస్తుతం గమనిస్తున్న ట్రెండ్ ఏంటంటే చాలామంది మీడియా వాళ్ళే, నాట్ జస్ట్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని దాంట్లో ఏదైనా వీటికి సంబంధించిన వీడియోలు చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చాలామంది తీసుకున్నారు. అంటే ఈ ఏదైతే ఉందో అసభ్యకరం అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం, అది ఈమెతోనే అయితే స్టార్ట్ అవ్వలేదు. అవును, మనం గతంలో చూసుకుంటే ఇండస్ట్రీలో ఇంతకన్నా ఘోరమైన వాటికి సినిమా మెయిన్గా చెప్పాలంటే చాలామంది అంటారు సినిమాలు చూసి చెడిపోతున్నారు. మంచి సినిమాలు కూడా చాలా వరకు ఉన్నాయి, కానీ అవి ఎవరికి ఎక్కవు. ఈ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడైనా మరి ఇక్కడ యాక్షన్ అంటే ఎక్కడైతే మొదలు ఉందో ఆ మొదల్లో ఏదైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉందంటారా? యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ నో పర్టికులర్ లా, ఇది అసభ్యం అని చెప్పి మనకి ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ లా కావాలి. ఆ చట్టం రానంత కాలం ఎవరిష్టం వాళ్ళది. ఇలా చెప్తున్నాను అనుకోకండి, జస్ట్ ప్రైవేట్ పార్ట్స్ మాత్రం కవర్ చేసుకుని ఒళ్ళంతా చూపించుకున్నా కూడా లీగలే. సో నేను లీగల్గానే ఉన్నాను, నేను తప్పు చేయలేదు, ఇది దిస్ డస్ నాట్ కమ్ అండర్ న్యూడిటీ. ఇన్స్టాగ్రామ్ వాడి రూల్స్ కూడా అదే, వాడు అమెరికా నుంచి పట్టుకొచ్చిన రూల్స్. సో అంత దారుణమైన సిచ్యువేషన్స్ రాబోతాయి త్వరలో. ఎందుకంటే పోటీ ఉంటుంది. ఈడికన్నా నేను ఎక్కువ చూపిస్తా, ఈ పోటీ మొదలై ఇన్నాళ్ళు ఈ పోర్లు, ఈ దరిద్రాలు మనం వేరే దేశంలో ఉన్నవాళ్ళు చేస్తున్నారు చూస్తున్నాం తప్ప, ఈ దరిద్రం ఇక్కడ కూడా పెరిగిపోయి మన భారతీయ మహిళలు, మన అక్క చెల్లెలు, మనం గౌరవించుకోవాల్సిన వాళ్ళు ఇటువంటి దరిద్రపు కోపాల్లో, ఇటువంటి దరిద్రపు పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించే దుస్థితికి మన ప్రభుత్వం చట్టాలు చేయకపోవడం వల్ల తీసుకొస్తుంది. చట్టాలు చేయండి, గట్టి చట్టాలు చేయండి. దిస్ ఈజ్ ద లైన్ గీయండి. ఇది మోకాలు పైన వేసుకోకూడదు, ఇంతకు మించి చూపించకూడదు, ఇటువంటి పెట్టండి రూల్స్. అంటే చట్టసభల్లోనే ఆడవాళ్ళకి అడుగు పెట్టడానికి చాలా కష్టం అవుతుంది. అదేమ్మా నేను అనేది, ఈ ఆడవాళ్ళు నిజంగానే ఈ 33% రిజర్వేషన్ కనుక వచ్చి మన చక్కటి మన తల్లు లాంటి మన అమ్మల లాంటి వాళ్ళు అక్కడ పరిపాలిస్తే ఖచ్చితంగా ఇలాంటి రూల్స్ తీసుకొస్తారు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను గమనిస్తున్నాను కదా, మీరు అనసూయ కేసులో మాట్లాడిన మగాళ్ళు ఎంతమంది, మాట్లాడిన ఆడవాళ్ళు ఎంతమంది, పొట్టు తిట్టిన ఆడవాళ్లే కదా మొత్తం. సంజయ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ ఆడవాళ్లే కదా. ఎందుకు అంటే మళ్ళీ మీకు చెప్తున్నా, నేను ఆడదాన్నే, నువ్వు ఒక ఆడదాని పరువు తీసుకెళ్ళి బజార్లో పెడుతున్నావు. నువ్వు మీరు బయట బజార్లోకి వెళ్తుంటే ఇన్నర్ గార్మెంట్స్ యాడ్స్ అని పేరు పెట్టి ఆడవాళ్ళని అర్ధనగంగా పెడుతున్నప్పుడు, మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. కొంతమంది మగాళ్ళు సంఘర్చుకుంటూ చూడొచ్చేమో, కానీ అక్కడ ఇబ్బంది పడేది ఎవరు? ఆడవాళ్ళు. ఇటువంటి ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్లే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఒకటి ఈఎంఐ ఇబ్బంది పడడం అంటే, నా ప్రతిరూపమైన ఆడదాన్ని ఇట్లా ఇంత నడి రోడ్లు బట్టలు నించోబెట్టారనే ఒక బాధ అయితే, ఇంకొకటి పెళ్ళైన మహిళలు లేకపోతే కొడుకులు, వీళ్ళందరూ కూడా నా మొగుడు దీన్ని చూసి సంఘగారుస్తున్నాడని చెప్పి ఆవిడ చూడడం అనేసి వీడు చూస్తున్నాడా లేదా అని చూసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొడుకుని తీసుకెళ్ళే తల్లి, చదువుకోవాల్సిన వాడు ఇవన్నీ చూసి రేపు ఇంటికి వచ్చి చదువుకుంటాడా, ఇంకేమన్నా మొదలెడతాడా అనే భయం ఉన్న తల్లులు, వీళ్ళే ఎక్కువ మంది అమ్మా. ఆ కొడుకు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదా, వాడు అంటే తెలిసి తెలియని వయసు కదా, అవి చూసి ఎంజాయ్ చేస్తాడు వాడు తప్ప. ఇక్కడ ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు మహిళలే, మన భారతీయ మహిళలే. వాళ్ళకి వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది మన స్వతంత్రం అని చెప్పి వీళ్ళని తెలియకుండా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వీళ్ళని దీన్ని కన్ఫ్యూజన్లోకి పెడుతున్నారు. మీకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసి ఎంత క్యూట్, చక్కగా మొగుడు పెళ్ళం ఉంటారు, పెళ్ళం ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. ఇక్కడ దాకా ఈ మోకాలకి 2 ఇంచులు 3 ఇంచుల పైన ఒక చిన్న మినీ వేసుకొని, స్లీవ్లెస్ వేసుకొని, బాగా క్లీవేజ్ పెట్టుకొని బయలుదేరుతూ ఉంటే, కొంచెం పద్ధతిగా వేసుకోవచ్చు కదా, చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అంటే, యూ మెసాజనిస్ట్, యూ డ్రష్ ఆడదాని స్వాతంత్రాన్ని అనగ దుఃఖేస్తారు నువ్వు, ఇదిరా అని చెప్పి వాడిని తిట్టేసి వెళ్ళిపోద్ది. ఆ ఇంట్లో ఒక పనే ఉంటుంది. ఆ పని పాపం చక్కగా చీర కట్టుకుని వచ్చి తుడుస్తూ ఉంటుంది. ఈమె తిరిగి ఆఫీస్ నుంచి వస్తుంది. వచ్చేప్పుడు వీడు ఆవిడకి డబ్బులు ఇచ్చి, ఈ ఒక్కరోజుకి నా కోసం ఈ డ్రెస్ వేసుకురాపో అని చెప్పి ఇంత చిన్న చెడ్డీ వేసుకుని ఆవిడ వచ్చి ఊడుస్తూ ఉంటుంది.
ఇది ఇంటికి వచ్చి హే బుద్ధి లేదు ఇలా డ్రెస్ వేసుకొని వస్తావంటే అదే నేను చెప్పాను నీకు పొద్దునట్టు. సో అంటే నేను చేస్తే తప్పు లేదు, అవతల వాళ్ళు చేస్తే తప్పు. వీళ్ళకి ఎప్పుడు వీళ్ళకి పెయిన్ కలుగుతుంది, నీ మొగుడో నీ కొడుకో నీ తమ్ముడో చెడిపోతుంటే అప్పుడు పెయిన్ కలుగుతుంది. నిన్ను చూసి 100 మంది చెడిపోతుంటే నేను 100 మందిని చెడిపేస్తున్నానే బాధ నీకు ఉండదు, అది స్వేచ్ఛ. బట్ నీ మొగుడే ఇటువంటి వాళ్ళని చూస్తున్నాడు నేను పట్టించుకోకుండా అంటే అప్పుడు నీకు గుర్తొస్తుంది, అమ్మో ఆడవాళ్ళ పద్ధతిగా ఉండాలి. నిజంగా ఇక్కడ చెప్పండి, ఆడవాళ్ళు కంపల్సరీ పద్ధతిగా ఉండాల్సిందే అంటారా? అంటే చీరలు కట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు అలా ఉంటేనే ఇప్పుడు వీళ్ళ చూపు తప్పు ఉండకుండా ఉంటుంది అంటారా? ఇదేం లేదమ్మా. ఇప్పుడు కొత్త ఒక వింత పాత ఒక రోత అని చెప్పి ఒక సామెత ఉంది. అమెరికాలో ఇది క్వైట్ నార్మల్. అంతెందుకు మీరు బాంబే పోయినా కూడా క్వైట్ నార్మల్. నా కొంతమంది బాంబే ఫ్రెండ్స్ ఉన్నారు. నేను బాంబే పోయినప్పుడు టక్కుమని ఇక్కడ దాకా వేసుకెళ్ళి వాళ్ళని చూస్తే ఒరే ఏమిట్రా ఇది, వాళ్ళు కాలేజెస్ కూడా అలానే వెళ్తారు. వీళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు. నువ్వు సబ్స్క్రిప్షన్ పెట్టి కూడా తీసుకోరు. నువ్వు 1000 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకోరు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ అయిపోయింది, చూసి చూసి అంతకన్నా బోల్డ్గా ఉన్నాయి ఇంటర్నెట్లో అనుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెద్ద ఇది ఉండదు. అమెరికాలో కూడా అంతే. వాళ్ళకి ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ తాగుతాడు వాడు, ఫస్ట్ ఒక గ్లాస్కి ఎక్కేస్తాయి, తర్వాత 10 గ్లాసులకు కానీ ఎక్కదు వాడికి, తర్వాత బాగా ఇంకా డ్రగ్స్ తీసుకుంటాడు, ఏం చేసినా కిక్ ఎక్కదు వాడు, ఫైనల్గా పాము కాటేసుకుంటుంటాడు వాడు. ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. మనం ఇంకా పసిపిల్లవాళ్ళం ఈ విషయంలో. ఇప్పుడిప్పుడే కదా చూస్తున్నాం మనం ఇవన్నీ కూడా. ఇప్పుడు చూసినప్పుడు ఆటోమేటిక్గా వీడికి కొత్త కదా హే అని చూస్తుంటాడు వీడు. ఆ చూసే దాంట్లో యాక్సిడెంట్లు అవుతాయి, ఎవరన్నా అట్టపోతుంటారు. అమెరికాలో కావు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు. మనం అలా కావడానికి చాలా రోజులు పడుతుంది, ఇంకా టైం పడుతుంది. మనం మళ్ళీ తిరిగి ఆడమండి ఈ స్టేజ్కి వెళ్తామా, లేకపోతే మన కల్చర్ దగ్గరికి వెళ్తామా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మనం మన కల్చర్ని పునరుద్ధరించుకుంటామా, లేకపోతే పక్కోడి కల్చర్ బాగుందని చెప్పి అటు వెళ్తామా అనేది ఫ్యూచరే తెలుస్తుంది. అంటే ఇదంతా ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ ఇప్పటికే వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ మీద ఎంతవరకు ఈ ప్రభావం పడుతుంది అంటారు? తల్లిదండ్రుల పెంపకం మీద ఉంటుందమ్మా. తల్లిదండ్రులు ఇది తప్పురా అబ్బాయి, ఇది నీచమైన సంపాదన, ఇటువంటి సంపాదించుకోవడం కన్నా అడుగు తినడం బెటరు, ఇటువంటివి వాల్యూస్తో పిల్లల్ని కనుక పెంచితే ఉళ్ళమ్ముకొని సంపాదించే సంపాదన ఒక సంపాదన కాదు అని చెప్పి పెంచగలిగితే వాళ్ళు రేపు ఓ ఇంజనీరో డాక్టరో అవుతారు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి మాత్రమే. ఉళ్ళమ్ముకొని అబ్బాయిలకి చెప్పాల్సిన అవసరం లేదు, వాడు ఎట్టగో వేసుకోడు, వాడు వేసుకుని చూసేది దిక్కులేవాళ్ళు. మీరు గమనించండి, ఎంతమంది అబ్బాయిలు ఈ అని చెప్పి వేసుకుని తిరుగుతున్నారు ఇక్కడ దాకా. చెడ్డీలు వేసుకునేవాడు తిరుగుతున్నాడా, వాడు తిరగడు. ఎంత ఎండాకాలంలో కూడా తిరగరు వీళ్ళు. ఇటువంటి జాడ్యాలన్నీ కూడా ఇటు సైడే కనబడుతుంటాయి. సో ఎవడో ఒకడు ఉండుంటాడేమో, వాడిని చూసిన కూడా వీడికి ఏం పోయే కాలంలో అని అనుకుంటాను తప్ప వీడి స్వాతంత్రం వీడి స్వేచ్ఛ అని ఎవడు అనుకోడు. అందరం తెక్కుని ఉన్నాం కదా, వీడికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్, వీడికి ఎవడికి చూపించాలనుకుంటున్నాడు వీడు అని అనుకుంటారు. సేమ్ ఆడవాళ్ళలాగే మేము అందరం పద్ధతిగా ఉన్నాం కదా, దీనికి ఏం పోయే కాలం సరిగ్గా వేసుకురావచ్చు కదా, ఇక్కడ ఉండే వాళ్ళందరం రెచ్చగొట్టడానికి వేసుకొచ్చింది, ఇది మేము చూపించుకోలేమో, మాకు అందం లేదా, అది దీనికి ఏదో పెద్ద ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వెన్ యూ ఆర్ ఇన్ ఎ రూమ్ బీ రూమ్ అని అన్నారు. సో మనకి ఆ కల్చర్ లేదు. ఆ కల్చర్ ఇక్కడ తీసుకొస్తే కొన్నాళ్ళు కొత్తగానే ఉంటుంది. మీరు బాగా అలవాటు చేసేసారనుకుంటే అప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ కూడా ఉండదు. ఇప్పుడు ఇంతమంది విరగబడి చూసేవాళ్ళు ఎవ్వడు పట్టించుకోడు, అప్పుడు నార్మల్ అయిపోద్ది. అప్పుడు తర్వాత ఇంకొకటి కూడా, అప్పుడు కొన్నాళ్ళకి ఆడవాళ్ళు చూస్తే ఫీలింగ్స్ కూడా రావు మగాళ్ళకి. ఇప్పటికీ అది చాలా అయిపోయారు, ఎవరు ఏంటనేది తెలియకుండా అయిపోయింది పరిస్థితి. కరెక్ట్. సో అంతా చూసి నార్మల్ అయిపోయిన తర్వాత ఈ సినిమాల ఎఫెక్ట్ వల్ల ఇలా అవుతుందా, లేకపోతే ఎందువల్ల ఇలాంటివి అవుతుందా, లేకపోతే ఈజీ మనీ అంటారా, ఏంటి అసలు ఏంటి? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నంబర్ వన్ కారణం ఇన్స్టాగ్రామ్. బ్యాన్ చేసే అవకాశాలు ఉంటాయి అంటారు, ఎందుకంటే అప్పట్లో టిక్టాక్ అనే దాన్ని బ్యాన్ చేశారు. అవును, అది ఏంటంటే అది వేరే విషయం, దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం వచ్చింది వేరే కారణాల వల్ల వచ్చింది. ఆ రకంగా బ్యాన్ చేస్తారు తప్ప మన మహిళలు బాగుండాలనే మంచి సదుద్దేశాలతో కాదు. ఇప్పుడు ఇంత ఇలా అవుతుంది, మన యువత అనేది తప్పు మార్గంలో వెళ్తుంది, వాళ్ళకి చాలా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి, చదువు మీద కన్నా వేరే వాటి మీద అవుతుంది. సో ఇది మనము ఈ ఏజ్ లిమిట్కే పెడదాము, లేకపోతే మొత్తానికి తీసేద్దామని ఏమన్నా ఆలోచన ప్రభుత్వానికి కలుగుతుంది అంటారా, ఏంటంటారు? ప్రభుత్వానికి ఇంతకన్నా బెటర్ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ చదువుకుంటే వీళ్ళందరికీ ఏ ఉద్యోగాలు ఆడించి తెచ్చేయాలి నేను. ఆ ఇన్స్టాగ్రామ్ వాడు వచ్చాడు దేవుడిలాగా, వాడు ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తున్నాడు కదా. ఓ మై గాడ్. ఇప్పుడు ఆడవాళ్ళందరూ నేను చదివించాలా, ఆడవాళ్ళందరికీ ఉద్యోగాలు చూపించాలా, పోయి ఇన్స్టాగ్రామ్లో చేసుకోండి రీల్స్, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోండి. వాళ్ళు చేసుకోవట్లేదా? పోండి మీరు కూడా అలా. చేతగాని ప్రభుత్వం దమ్ముంటే
ఇటువంటి దరిద్రాలను బ్యాన్ చేసి మన ఆడపిల్లల గౌరవాలను కాపాడాలి. కొన్ని కంట్రీస్లో మీరు చూసినట్టయితే ఈ ఇన్స్టాగ్రామ్ అసలు ఫోన్స్ అనేవి సర్టన్ ఏజ్ వరకు బ్యాన్, అంటే మీరు ఇవ్వద్దు. మలేషియా, ఆస్ట్రేలియా వాళ్ళ ఆ పిల్లలకి మీరు ఇవ్వద్దు. అప్ టు మీరు టీన్స్ కంప్లీట్ అవ్వాలి ఖచ్చితంగా ఫోన్ వాడాలి అంటే. కనీసం అలాంటి చట్టమైన మన ఇండియాలో ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఎందుకంటే జనాభా పరంగా చూసుకున్నా కూడా మనము ఏ ప్లేస్లో ఉన్నామో మనకు తెలిసిందే. యూత్ దేశంలోనే అత్యధికంగా ఉన్న అంటే ఇది యూత్. ఓపెన్గా చెప్తున్నానమ్మా, మీరు తప్పు కనుకోకండి, ఒకవేళ అబ్జెక్టబుల్గా అనిపిస్తే కట్ చేసుకోండి. చిన్న పిల్లలమ్మా, 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి ఇంకా అసలు ఇంకా అంటే అమ్మాయిగా కూడా పరిపూర్ణంగా అమ్మాయిని కూడా వాళ్ళు అప్పటికే ఏదో రకంగా మేకప్ వేసి ఇట్లా వంగి ఏదో ఒకటి చేసి ఏదో రకంగా అట్రాక్ట్ చేసి చేద్దామని అది చూస్తుంటే ఎంత పాపం అనిపిస్తుంది నాకంటే. చిన్న పిల్లకి ఎవరమ్మా ఇలాంటివి చెప్తున్నారు? తల్లిదండ్రులు అయితే చెప్పరు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు చిన్నపిల్లని టీన్స్ మనం వీళ్ళని మాట్లాడుతున్నాం. ఇది నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అడుగులు వేస్తున్నప్పటి నుంచి పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఫోన్లలో వీడియోలు తీయడం, అవి పెట్టడం, అలా వాళ్ళతో డాన్సులు చేయించడం, అక్కడ స్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళు వేస్తే కొంతవరకు ముద్దుగానే ఉంటుంది, కానీ కొన్ని అబ్బెట్టి స్టెప్పులు వాళ్ళతో ఉంటావా మామ ముద్దుగా వేస్తున్నాడు మనడు వేరే అవే కాస్ట్యూమ్స్ వేపిస్తున్నారు. మీరు చూస్తుంటే ఇన్స్టాలో కాస్ట్యూమ్స్ కూడా అవే వేపిస్తున్నారు. మొన్న ఒక షాకింగ్ స్కూల్ ఇన్సిడెంట్ ఒకటి, కాలేజ్ ఇన్సిడెంట్ ఒకటి. అదేంటిది, 5 ఏళ్ల పాప 6 ఏళ్ల పాప, దానికి బొడ్డు చుట్టూ ఇట్లా తలుకులు వేశారు. ఒరే చిన్నపిల్ల అసలు ఏం చెప్పాలనుకున్నా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్ల, వాళ్ళు మేరీ కాబొమ్మక ఆయే పాటట, దానికి టవళ్ళు కట్టుకొని స్టేజ్ మీద డాన్స్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆడాళ్ళని ఏమి అనకూడదు అనే కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ కారణం వల్ల వీళ్ళకి ఇది తప్పు, ఇది చేస్తే శిక్ష అని చెప్పి ఎప్పుడు చెప్పట్లేదు. ఆ శిక్షలు పెట్టిన రోజున ఖచ్చితంగా ఇవన్నీ మారుతాయి. ఈ శిక్షలు పెట్టాలంటే మగాళ్ళు పెట్టరు. అది ఇప్పుకొని డాన్స్ చేస్తుంటే వీడికి ఆనందం, అందుకని వీడు పెట్టరు. అందుకే తల్లులు రావాలి రాజకీయాల్లోకి, పెద్ద ఎత్తున రావాలి. ఈ 33% వచ్చిందంటే 300 మంది చట్టసభలో ఉంటే ఖచ్చితంగా ఇటువంటివన్నీ తీసుకొస్తారు వాళ్ళు. మేబీ ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందని చెప్పేసి ఆ మహిళా బిల్ ఏదైతే రిజర్వేషన్ బిల్ ఉందో దానికి మరి అంత రాజకీయం ఉందని నేను అనుకోను, కానీ నేను సీరియస్లీ అనుకుంటున్నా. ఇన్నేళ్ళు పరిపాలించారు కదా, వీళ్ళు ఏం చేశారు? ఆడదానికి పెత్తనం ఇస్తే రాజ్యాలే కూలిపోయాయి. ఏ రాజ్యాలు కూలిపోయాయి అని చెప్పేసి చాలా మంది. ఇందిరాగాంధీ గారు ఇన్నేళ్లలో మనల్ని పరిపాలించిన ఒకే ఒక లేడీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి టైంలో మాత్రమే మనం పాకిస్తాన్కి క్వైట్ కన్విన్సింగ్గా ఓడించి బంగ్లాదేశ్ని సపరేట్ చేసి బంగ్లాదేశ్ సపరేట్ దేశం ఇచ్చాం వాళ్ళకి. పాకిస్తాన్ వాళ్ళ 90,000 మంది సైనికులను పట్టుకొని మన వాళ్ళు సిమ్లా ఒప్పందం చేయించారు. అప్పట్లో ఏం చెప్పారు తెలుసా? షీఈస్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ ఎంటైర్ పార్లమెంట్ అన్నారు. మిగతా వాళ్ళందరూ ఆడాళ్ళు, ఈవిడ ఒక్కతే మగాడని చెప్పింది. ఆవిడ పొలిటికల్గా కొన్ని ఆవిడ కూడా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా షీఈస్ సో పవర్ఫుల్. అంత ఇదిగా చేసింది ఆవిడ. అలాంటి వాళ్ళు రావాలి ఖచ్చితంగా. ఈ యాటిట్యూడు మహిళల గౌరవాన్ని కించపరుస్తున్న వాళ్ళ తాట తీయాలి, ఆడవాళ్ళైనా సరే. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మహిళల గౌరవాన్ని కించపరుస్తున్న మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు తప్ప మహిళల గౌరవాన్ని కించపరుస్తున్న ఆడవాళ్ళని టార్గెట్ చేసే ఆడవాళ్ళు మనకి ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద మంత్రులు అయిన రోజున అప్పుడు మన దేశంలో ఆడదానికి గౌరవం పెరుగుతుంది. లేకపోతే ఒక ఆడదే ఇంకో ఆడదానికి గౌరవం తెస్తూ ఉంటుంది. మీ వరకు అసలు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా మందిని చూస్తుంటారు. అంటే మీరు యాజ్ ఆర్జేగా మీరు అప్పుడు చూసారు, యాంకర్గా చూసారు, అండ్ ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. మీకు ఏమైనా ఏం చేంజెస్ కనిపించే? ఇప్పుడే రైట్ నౌ ఏమనిపిస్తుంది? ఇన్నాళ్ళు ఒక మేబీ ఇటువంటి సిచ్యువేషన్ రాకముందు ఐఎమ్ హ్యాపీ దట్ చాలామంది అమ్మాయిలు చదువుకోవడానికి వచ్చారు. అంతెందుకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఆడవాళ్ళదే పై చేయనప్పుడు గుడ్. కానీ ఏమవుతుంది, కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఎంసెట్కి వెళ్ళి చూడండి, ర్యాంక్స్ తగ్గిపోతున్నాయి ఆడవాళ్ళకి. ఇంకా తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పటికి మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. దానికి తోడు మీరు ఇటువంటివి తీసుకొస్తే ఆ ఉన్న చదువు కూడా ఇప్పటి నుంచి మొదలెడుతున్నారు. చిన్నపిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఇన్స్టాగ్రామ్లో మొదలెడితే వాళ్ళు ఏం చదువుకుంటారు? ఇంకా ఇన్నాళ్ళు బాగా చదువుకున్నారు మన ఆడపిల్లలు, ఇంకా చదువుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ఇన్నాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు, ఇంట్లోనే కూర్చోవాలి, వంటింటి కుందేలు చేయాలి అనేవి కొన్ని అమ్మాయిల్ని ఇంట్లో కూర్చోబెడితే
ఇప్పుడు నువ్వు చదువుకోవే బాబు, నీకు ఫీజు కడతావు అన్న కూడా నాకు అక్కర్లేదు పైన ఇన్స్టాగ్రామ్ చేసుకుంటా అనే దరిద్రపు స్టేజ్కి వచ్చాము. ఇన్స్టాగ్రామ్ పెచ్చ వేరే దేశాల్లో కన్నా మన దేశంలో ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మన దేశంలో అబ్బాయిలకున్న వ్యామోహం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ కొత్త, వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇక్కడ మన వాళ్ళందరూ సంగగార్చుకొని చూస్తారు, ఎందుకంటే వీళ్ళకి కొత్త కాబట్టి. వీళ్ళకి అలవాటు అయ్యేదాకా వీళ్ళు దే కెన్ మింట్ మనీ. అసలు ఇట్లాంటివి ఎందుకు ప్రోత్సహించాలి? ఈ ఇక్కడతో ఆగడు ఈ దరిద్రం. ఈ ఇట్లాంటి డ్రెస్సులన్నీ చూసి పెళ్ళం దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవే, ఆవిడకి గౌరవంగా బతుకుదామన్నా కూడా ముగ్గురిని ఇంప్రెస్ చేయాలని చెప్పి వచ్చి రాకపోయినా సరే నలుగురిలో పరుగు పోతుంది అనుకున్నా సరే ఆవిడ వీడిని సాటిస్ఫై చేయడం కోసం అటువంటి దరిద్ర డ్రెస్సులన్నీ వేసుకొని చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అదే కోపం. దీన్ని ఈ దరిద్రం మొహంది నా కొంపలో చిచ్చు పెడుతోందని వాళ్ళ కోపం. అంటే ఇప్పుడు ఏంటంటే అట్లా చేయకపోతే మరి మొగుడు వేరే సైడ్ వెళ్ళిపోతారని అదొక బాధ. ఇప్పుడు ఏంటంటే మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలని అనుకుంటారు వాళ్ళు చేస్తారు. దీనికి కారణం ఎవరు అంటున్నా, వీడికి ఇట్లాంటివన్నీ కనిపించడం కదా. వీడు ఏవేవో ఫారెన్లో నుంచి చూసేవో లేకపోతే ఫారెన్లో ఉంది అని చెప్పుకొస్తారు ఇన్నాళ్ళు. ఇదిగో ఈ విష్ణుప్రియ వేసుకుంది కదా, నువ్వు వేసుకోవడానికి ఏం కగ్గాడు, ఈ అమ్మాయి మన అమ్మాయి కదా. అప్పుడేమవుతుంది, వీళ్ళకి ఇటువంటి వాళ్ళ మీద కోపం వస్తుంది. మనము రాకెట్ సైన్స్ అంటున్నాం, ఆడవాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇలాంటి వాటికి ఎందుకు అట్రాక్ట్ అవ్వాలి? నా మెయిన్ క్వశ్చన్ అది. అండ్ ఇంకొక విషయం మాట్లాడాలంటే డబ్బులమ్మా, ఈజీ మనీ అమ్మా. ఇప్పుడు మేము యాజ్ యాంకర్గా, నేను పొలిటికల్ యాంకర్గా ఏ మంత్రి ఎట్లా చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నారు, ఏ సర్పంచ్ ఏం చేస్తున్నారు, అసలు నిధులు వస్తున్నాయా లేదా, అసలు ఊళ్ళలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటి గురించి మాట్లాడితే 10 వ్యూలు కూడా రావట్లేదు. సీరియస్ చెప్తున్నా, ఒక 10 మంది కూడా చూడట్లేదు. అసలు ఎలాంటిది ఏం లేకుండా అసలు అవసరం లేదు, దానివల్ల నీడేం లేదు, సొసైటీకి యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. లక్షలలో వాళ్ళకి 1 మిలియన్ పైన వ్యూస్ వస్తున్నాయి. మీరు డిస్కరేజ్ కాకండి అమ్మా, నేను చెప్పినాను కదా, మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. అలా అని మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, చాలా ఇది ఇలా చేసుకునే వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నాళ్ళు చేస్తావు? 5 ఏళ్ళు చేస్తావు, తర్వాత ఇప్పుడు మగాడు అనుకోండి, మన వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినా రజనీకాంత్ హీరోనే, వీళ్ళు 4 ఏళ్ళు అనగానే హీరోయిన్ అయిపోతుంది. చూడరు, ఎక్కువ మొహం వచ్చేస్తుంది ఎక్కువ రోజు. మీరు గమనించండి, ఒక 4 నెలల తర్వాత నాకు ఇదే సబ్స్క్రైబర్స్ చూపించండి, నేను చెప్తా. అబ్బో ఆంటీ అయిపోయిందిరా, ఆంటీ అని అరవట్లేదా, ఆంటీ అయిపోయింది, అమ్మమ్మ అయిపోయింది. మగాళ్ళకన్నా ఆడవాళ్ళు తొందరగా అవుతారు కదా. ఎందుకు? ఆడవాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళకి కనుక కూతురు పుట్టిందంటే ఆ అమ్మాయికి తొందరగా పెళ్ళి అవుతుంది. ఆ అమ్మాయి కూతురు పుట్టిందంటే 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి అమ్మమ్మలు అయిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో నేను అనేది దిస్ ఈజ్ వెరీ షార్ట్. మనం పేరెంట్స్కి చెప్పడానికి ఒకవేళ గౌరవప్రదం కాదమ్మా అని చెప్పినా వినకపోతే వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, సరే అమ్మా ఒక 3 ఏళ్ళు చేస్తావు, ఓ 4 ఏళ్ళు చేస్తావు, తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఏ మహానుభావుడైనా సరే ఇటువంటి వాళ్ళని చేసుకుందాం అనుకుంటాడా? ఫస్ట్ పాయింట్ అదొకటి. సరే చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇవాళ రేపట్లో ఉన్నారేమో అనుకోండి, కానీ తర్వాత ఏంటి పరిస్థితి? అప్పుడు డబ్బులు రావు కదా. అదే మీరు ఒక కెరీర్ పెట్టుకొని ఇవాళ 10 వ్యూసే వచ్చినాయి, మీరు రేపు పెద్ద పొలిటికల్ అనలిస్ట్ కావచ్చు, మీరే పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు, మీకు తెలుసు జనాలను ఆడేంటి, జనాలకి ఏం కావాలి, జనాలకి ఏం సేవలు చేయొచ్చు, మీకు మంచి పోస్ట్ రావచ్చు. వీళ్ళకి ఏమొస్తాయి పోస్టులు? వ్యాంప్ క్యారెక్టర్లు, ఐటమ్ సాంగ్లు డ్యాన్స్ చేసుకోవడానికి వస్తాయి పోస్టులు. యూ విల్ బీ ఇన్ ఎ రెస్పెక్టెడ్ పొజిషన్. అమ్మా మీరు చెప్తున్నా, మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీరు డిసప్పాయింట్ అవ్వకండి. 10 వ్యూలు కాకపోతే 5 వ్యూలు కాకపోతే మంచి మనం చేసుకుంటూ పోవాలి. భాషా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రే 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 చెడ్డవాడు ఫస్ట్ సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు, మంచివాడు ఫస్ట్ కష్టపడచ్చు కానీ నిలబడతాడు. సో నేను అనేది అదే, మీలాంటి వాళ్ళు కనుక మీలాంటి వాళ్ళే ఇలా డిమోటివేట్ అయిపోతే ఇటువంటి వాళ్ళు రాజ్యం వెళ్తారు. రైట్ సార్, రైట్. అంటే ఇలాంటివి ఇంకా పునరావృతం అంటే అవ్వద్దని, అంటే చాలామంది అమ్మాయిలు ఏంటంటే చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతున్నారు ఇలాంటి సోషల్ మీడియాకి. అవసరం వచ్చేవి కాకుండా అనవసరం వాటికి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ చదువులు పక్కకు పెడుతుంది. మీరు అన్నట్టు చాలామంది ఏంటంటే, అరే వాళ్ళు ఫేమస్ అవుతున్నారు, నేనెందుకు ఫేమస్ అవ్వట్లేదు, ఇది చాలా పడిపోయింది సార్. అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే, మీరు అన్నట్టు ఇంతకుముందు పేరెంట్స్ ఏంటంటే 6 o'clock వరకు ఇంట్లో లేకపోతే మ్యాక్స్ 7 o'clock వరకు ఇంట్లో లేకపోతే అసలు యుద్ధం జరిగేది ఇంట్లో. ఇప్పుడు చూస్తే అబ్బాయిలు వేరే విషయం, అమ్మాయిలు ఏది మేము ఎక్కడున్నారో కూడా చెప్పరు, కనీసం ఏం చేస్తున్నారో తెలీదు. అంటే మీరు పేరెంట్స్ కూడా మీరు వాల్యూ ఇవ్వట్లేదా? నాకు చాలాసార్లు ఇటువంటివి చూసినప్పుడు, అరే వీళ్ళకి పేరెంట్స్ ఉన్నారా, అసలు వీళ్ళ పేరెంట్స్ అసలు ఇక్కడ లేరేమో, ఏ బొంబాయి ఢిల్లీలోనే ఉంటారేమో, అందుకని ఇట్లాంటి ఆశలు వేస్తున్నారు ఇక్కడ, వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఇక్కడ ఇలాంటి ఆశలు వేస్తారు వీళ్ళు అనుకుంటుంటారు. నేను చాలాసార్లు ఇట్లాంటివి చూసినప్పుడు
షాకింగ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారని తెలిసి అంటే వాళ్ళు మహానుభావులు. చెప్పి వాళ్ళకి ఇంకా విసుగొచ్చిందా, ఇంక ఇది వీళ్ళు ఇంతే అని ఊరుకుంటారా, లేకపోతే ఇంక ఇవన్నీ ఇప్పుడు కామన్ కానీ వాళ్ళు చేంజ్ అవుతున్నారా, ఏం అర్థం కాని పరిస్థితి. చేతులు కాలితే కానీ తర్వాత తెలియదు అప్పటిదాకా. అండ్ ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే డ్రగ్స్ కల్చర్ అసలు దీని గురించి ఎంత మాట్లాడినా కూడా అసలు ఎండ్ కార్డ్ అనేది లేదు. చాలా ఎట్లా అంటే వెళ్ళిపోతుంది. ఒక విషజ్వరం ఎంత తొందరగా అయితే వెళ్తుందో అంత తొందరగా వెళ్తుంది. మరి యువత దీని నుంచి పక్కకు రావాలంటే వీళ్ళే అసలు ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎవరిని కొట్టాలమ్మా, ఎవరిని కొట్టాలి? ఇప్పుడు ఇటువంటి దిక్కుమాలిన డ్రెస్సులు ఇవన్నీ కూడా ఫ్యాషను అని చెప్పి అశ్లీలతని ప్రతిబింబించే డ్రెస్సులు వేసుకోవడానికి కారణమైనవి ఏంటి? ఫస్ట్ సినిమాలు. దాంట్లో ఆ హీరోయిన్ ఈ డ్రెస్ వేసుకుంది, లేకపోతే ఆ ఐటమ్ సాంగ్ ఈ డ్రెస్ వేసుకుంది, వాటిని తీసుకొస్తుంది. దీనికి పర్మిషన్ ఇచ్చేది ఎవరు? సెన్సార్ బోర్డు. ఫస్ట్ అక్కడ కొట్టాలి. తర్వాత ఈ గంజాయి ఇవన్నీ కూడా విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటే ఎవరిని కొట్టాలి? పోలీసులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మన ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఈగల్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది డ్రగ్స్ కోసం. డ్రగ్స్ రహిత రాష్ట్రం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి డిసిషన్. లావణ్య అని ఒక అమ్మాయి ఉందా, రాస్తారు, ఆవిడ మీద డ్రగ్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దొరికిందా? మొన్న కూడా 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా 2.5 ఏళ్ళు అవుతుంది. ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు. రీసెంట్గా మళ్ళీ దొరికింది కదా. ఏం చేస్తారు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు? తాగేసి బళ్ళు నడపడము, మాదక ద్రవ్యాల దీంట్లో ఏమన్నా చేస్తే పిచ్చోళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏమని చెప్పు. వీళ్ళు వచ్చి వేరే వాళ్ళ మీద కేసులు పెట్టే స్టేజ్ మన పోలీసులు పెట్టించుకుంటుంటారు. ఇలా డ్రగ్గిస్టులు, డ్రగ్ పెడ్లర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద పెట్టిన కేసు ఏమైంది? ఏంటి ఇదే ఈగలు తోలుకుంటున్నారు లోపల కూర్చొని, ఈగలు అని పేరు పెట్టుకొని. ఏం చేస్తున్నారు వీళ్ళు? అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ, పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ ఒక క్యాంపెయినింగ్ లాగా చేసేసి సినిమా ముందు ఇలాంటివి డ్రగ్స్ ఇంకా అని ఒక పొలిటీషియన్ ప్రతిపాదించారు, దానికి పెద్ద రచ్చ చేశారు. కానీ నేను అనేది ఉన్న కేసులైనా ఏమైనా తెలిచారా అంటున్నా. ఒక కేసు 2.5 ఏళ్ల క్రితము ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసుకి ఈ రోజు దాకా ఛార్జ్ షీటేషన్ దాఖలాలు లేవు నార్సింగ్ పిఎస్లో. ఎవరిది తప్పిదమంటారు ఇక్కడ? మన ప్రభుత్వం ఏమన్నారు? ఈగలు పెట్టి ఈగలు తోలుకుంటున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఎన్ని కేసులు ఇట్లా బెయిల్ తీసుకొచ్చుకోవడం, వాడి ఇష్టారాజ్యం తిరగడం. పక్క రాష్ట్ర ఎంపీ కూడా దొరికాడు ఫామ్ హౌస్లో. మీరు కేసులు పెడతారు, లోపలేస్తారు. ఏమనిపిస్తుంది జనాలకి? వెంటనే బెయిల్ వస్తుంది, ఇంకా వాడిని పట్టించుకోరు. ఇంకా వాడు పెట్టిన కేసులు జనాలకి వెళ్తాయంటే ఏంటి దాని అర్థం? డబ్బులకు లొంగిపోయారా? ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఓకే లోపల వేసేసారు, బయటకు వచ్చిన తర్వాత సార్ నన్ను వదిలేండి సార్, ఎంత కొంత తీసుకోండి సార్ అంటాడా? అందుకనే ఇవి జరగట్లేదా? ఏం చెప్తారు మీరు సమాజానికి? ఏం చెప్తారు మీరు? అశ్లీలతను ఎంకరేజ్ చేస్తుంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? డ్రగ్స్ బయట ఇంత ఇది అవుతుంటే ఏం చేస్తుంది? ఈగల్ డిపార్ట్మెంట్ ఈగలు తోలుకుంటుందా? నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మొన్న దొరికినప్పుడు అయినా సరే కనీసం ఒక టెస్ట్ చేశారా ఆవిడకి? మొన్న కూడా బ్యాంకాక్ నుంచి ఏమైంది? ఆ మంగ్లీ గారి బర్త్డే పార్టీలో కలకరం ఎగినారా? దాని కేసు ఏమైంది? ఎవరికి తెలియదు. పెద్ద ఎత్తున బ్యాంకాక్ నుంచి ఇక్కడికి మాదక ద్రవ్యాలు వచ్చినవి ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్నారు. అంటే అంత పెద్ద ఎత్తున అంటే అది మంచిది, స్వాధీనం చేసుకున్నారు, కేసు పెట్టారు. తర్వాత కేసు ఏమవుతుంది? నాకు ఇక్కడ ఏంటంటే అంత పెద్ద మొత్తంలో వస్తుంది అంటే ఇక్కడ ఎంతమంది దానికి బానిసలు అయిపోయారు. యువత ఏంటి అసలు? యువత నెక్స్ట్ ఇంకా అంటే ఇప్పుడు ఎవరైతే టీన్స్లో ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ కెరీర్ లేనట్టే కదా. ఇవి ఎక్కడ మెయిన్గా జరుగుతాయి జనరల్గా అంటే ఈ పబ్బులు, లేట్ నైట్ పార్టీలు, వీటిలో. కనీసం వాటిని మీరు కాన్సన్ట్రేట్ చేసినా కూడా బోల్డ్ అంత పట్టుకోవచ్చు. చేస్తున్నారంటారా సార్? నాకు అంత నాలెడ్జ్ లేదు, మేము రెగ్యులర్గా పోయేవాళ్ళం కూడా కాదు కాబట్టి. బట్ నేను వింటుంటా చాలా చోట్ల అక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి అని చెప్తుంటారు. నాకు తెలిసింది పోలీస్ ఆఫీసర్లు తెలియదమ్మా. ఖచ్చితంగా తెలుస్తుంది. మీకన్నా ఎక్కువ అంటే మనకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే ఉంటుంది. నటన మహా నటులు ఉన్నారంతా అక్కడ, వాళ్ళకి తెలుసు ఎవరెవరి దగ్గర ఎన్ని డ్రగ్స్ ఉన్నాయి అన్నీ తెలుసు. సో ప్రభుత్వం దొరికినోడే దొంగ, దొరకకుండా ఆడిన వాడిది గేమ్. దొరికిన తర్వాత కూడా వాళ్ళని ఇడిచిపెడతారు, వాళ్ళు రోడ్లో వాళ్ళ నీళ్ళని గుద్దుకుంటూ తిరుగుతుంటారు. మళ్ళీ పేరుకి ఈగల్ దోమల్ అని పెట్టుకోండి టీం ఏం చేయడానికి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.